ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి కేసుల్లో వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా ఒకటి. అసలు ఆయన హత్య ఎందుకు జరిగింది? ఇదేం ప్రశ్న? పవర్ కోసమో, పార్టీ టికెట్ కోసమో, వారసత్వం కోసమో, మరోటో ఇలా రకరకాల కారణాల వల్ల జరిగింది. ఇది కూడా ఒక ప్రశ్న అని చెప్పేసి చాలా మంది అనొచ్చు. అయితే ఇవన్నీ మనకు తెలిసినవే. కానీ తెలియనటువంటి లవ్ జిహాద్ అనేటటువంటి కోణం కూడా ఉందట. ఇది నేనంటున్న మాట కాదు. వివేకానంద రెడ్డి హత్య కేసులో A2 నిందితుడిగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ చెప్తున్నటువంటి మాట. చెప్పడమే కాదు, ఏకంగా ఈ అంశం మీద కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. సిబిఐ ఇంకా ఈ అంశం మీద లోతుగా దర్యాప్తు చేయాలి. చాలా కారణాలున్నాయి. అందుట్లో ముస్లిం క్రైస్తవ అతివాద కోణాలు కూడా ఉన్నాయి. లవ్ జిహాద్ అనేటటువంటి అంశం కూడా ఉంది. ఆయన ఒక ముస్లిం యువతిని పెళ్లి చేసుకున్నాడు, కొడుకును కూడా కన్నాడు. ఆవిడకు తెలియకుండా మరో ముస్లిం యువతతోటి శారీరక సంబంధాన్ని కూడా కలిగి ఉన్నాడని చెప్పేసి సంచలనాత్మకమైనటువంటి చిన్న సైజు బాంబుల్ లాంటి విషయాలను అయితే ప్రస్తావిస్తూ పిటిషన్ అయితే దాఖలు చేశారు. మరి దీని మీద సిబిఐ దృష్టి సారిస్తుందా? వాళ్ళందరినీ ఎందుకు ప్రశ్నించరు అని చెప్పి అడుగుతున్నటువంటి సునీల్ యాదవ్ మాట నెగ్గుతుందా? అసలు ఈ కేసులో సిబిఐ ఇంకా ముందుకు వెడుతుందా లేదా? ఏమో, ఈ ప్రశ్నలన్నింటికీ కాలమే సమాధానం చెప్పాలి. చూద్దాం.